హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అది వేంపల్లి షరీఫ్ గారు రాసినటువంటి చారల పిల్లి. ఇది ఆ పుస్తకం. పుస్తకం గురించి చెప్పబోయే ముందు కొంత రచయిత పరిచయం వీక్షకుల కోసం. వేంపల్లి షరీఫ్ గారు ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి. ఒక నిమ్మకాయల వ్యాపారి కొడుకు. ఆయనకి 2012లో జుమ్మా అనేటువంటి తన తొలి కథల సంపుటికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చింది. తర్వాత ఆయన టోపీ జబ్బార్ కావచ్చు, తీయటి చదువు లాంటి పుస్తకాలు రాశారు. తర్వాత ఆయన రిలీజ్ అయినటువంటి ఆయన మరో కథల సంపుటే ఈ చార్ల పిల్లి. అయితే ఆయన రాసినటువంటి ఒక కథ ఆకుపచ్చని ముగ్గు అనేటువంటి కథని డిగ్రీలో ఆంధ్రప్రదేశ్లో ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టడం జరిగింది. ఈ పుస్తకం గురించి ఎందుకు రివ్యూ చేయాలి, ఎందుకు మాట్లాడాలి అన్న దాని గురించి ఒక క్లారిటీ. సాధారణంగా వేరే మతం గురించి కానీ హిందూ ముస్లిం ఈ రెండు మతాల గురించి వచ్చినప్పుడు ఎంతో కొంత ఫ్రిక్షన్ అన్నది మనకి మొత్తం దేశం మొత్తంలో కనిపిస్తూనే ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్ అన్న ఇండియన్స్కి ఉండేటువంటి ఫీలింగ్ కావచ్చు, పాకిస్తాన్ అంటే వాళ్ళకి ఇండియన్స్ అంటే ఉండే ఫీలింగ్ కావచ్చు. ఇది రెండు నేషన్స్ మధ్య కాకుండా రెండు మతాలకు మధ్య ఘర్షణగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పటికీ ఇండియాలో ముస్లిమ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ అనేవి అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. వాళ్ళ అలవాట్ల వల్ల కావచ్చు, వాళ్ళ ఆహార అలవాట్లు, లేకపోతే వాళ్ళు చేసే పనులు, ఇట్లాంటి విషయాలను బట్టి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి అన్న దాని మీద ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్కి రావడం కూడా ఎప్పటి నుంచో మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో ముస్లిం రచయితలు ఎంతోమంది తమ అలవాట్ల గురించనే కాదు, తమ జీవితానుభవాల గురించి, తమ అంతర్గత బహిర్గత విలువల గురించి కొంత పాఠకుల్ని సెన్సిటివైజ్ చేసేలాగా పుస్తకాలు, సాహిత్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఆ కమ్యూనిటీకి చెందడం వల్ల కొందరు దాన్ని ఒక విక్టిమ్గా ఫీల్ అయ్యి రాసే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొందరు ఇంకొంచెం డీప్గా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్గా వేంపల్లి షరీఫ్ గారు వృత్తిరీత్యా జర్నలిస్ట్ కావడం వల్ల ఆయన రాసే ప్రతి కథలోనూ కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తన కథల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వ ధోరణులు కావచ్చు, వీటన్నిటినీ డైరెక్ట్గా చెప్పకపోయినా ప్రతి కథలోనూ అర్థం చేసుకుంటే ఎవరైతే దేశంలో జరుగుతున్న అన్ని హ్యాపెనింగ్స్ని ముస్లిమ్స్ యాంగిల్ నుంచి చూస్తే ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యే యాంగిల్లో అయితే రాశారు. కానీ ఒక సామాన్య పాఠకుడికి మాత్రం ఇది కేవలం ముస్లింల జీవితంలో ఉండేటువంటి జీవితానుభవాలు, వాళ్ళ విషయాలు చూసే తీరుగా కనిపిస్తుంది. అందుకనే ఈ పుస్తకం ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ పుస్తకం కొంచెం పొలిటికల్గా చూసే వాళ్ళకి ఒక కోణంలో కనపడితే, ఒక సామాన్య పాఠకుడికి మాత్రం ఇది కేవలం ముస్లిం జీవితంలో ఉండేటువంటి వాళ్ళ అంతర్గత బహిర్గత విలువలుగా, వాళ్ళ జీవితానుభవాలుగా మాత్రమే కనిపిస్తుంది. ఈ కథల పుస్తకాన్ని విషయానికి వస్తే మొత్తం 13 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జస్ట్ ఎవరైతే పుస్తకాలు చదువుకోవాలనుకుంటారో, లేకపోతే మీకు నచ్చిందా నచ్చలేదా అని ఒక డెసిషన్కి రావాలంటే కొంత బ్రీఫ్ కావాలి. కాబట్టి 13 కథల గురించి ఓవరాల్గా ఒక ఇంట్రో లాంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఈ పుస్తకంలో చాలా కథలు. ఫస్ట్ కథ మట్కా మనం తీసుకుంటే, సాధారణంగా మీరందరూ మట్కా సినిమా చూసుంటారు, వరుణ్ తేజ్ది. అలాగే మీ అందరికీ కూడా మట్కా అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మట్కా పేరు వినగానే అదొక జోదో లాంటిది అనుకోవచ్చు. అయితే ఇది ముస్లిం వర్గానికి ఎలా సంబంధించింది, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఇటువంటి వినూత్నమైన సబ్జెక్ట్ని అక్కడ ఉన్నటువంటి స్త్రీల జీవితంలో చొప్పించి వాళ్ళకున్న పేదరికం కావచ్చు, ముస్లిం జీవితాల్లో భార్యల పట్ల భర్తలకు ఉండే ఆధిపత్య ధోరణి కావచ్చు, ఓవరాల్గా ఒక ముస్లిం ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే పేదరికం ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ని ఎలా డిక్టేట్ చేస్తుంది అన్న యాంగిల్లో ఒక సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలాగా దీన్ని చాలా, అంటే ఈ కథలు షరీఫ్ గారి అన్ని కథలు చూస్తే అందులో ఏమి గొప్ప గొప్ప హ్యాపెనింగ్స్ ఉండవు. చాలా ఒక మనిషి జీవితంలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ అయ్యి జస్ట్ ఆ ఇన్సిడెంట్ ఎండ్ అయ్యేలోపు లేకపోతే మిడిల్లోనూ ఆగిపోతుంది తప్ప దాని ద్వారా గొప్ప సందేశము లేకపోతే మీరు ఊహించేటువంటి ట్విస్టులు ఉండవు. బట్ కథ పూర్తయ్యేసరికి మీకు ఏదో ఒక స్పార్క్ అయితే వెలుగుతుంది. ఓహో ఇలా జరిగిందా, ఇలా ఉంటాయా వాళ్ళ జీవితాలు అన్నటువంటి ఒక అభిప్రాయం మీరు వాటిని అనుభవించే ప్రయత్నం అయితే చేస్తారు. ఓవరాల్గా మొదటి కథ అయితే ముస్లిం ఉమెన్ యొక్క యాంగిల్ నుంచి రాయడం జరిగింది. రెండవ కథ సైకిల్ చక్రాలు. ఇది రంజాన్ పండగ ఆ సందర్భం నేపథ్యం తీసుకుని ఇప్పుడు ముస్లిమ్స్ పట్ల దేశంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, దానికి ఉన్నటువంటి మూల కారణాలు, సామాన్య జనాలకి అసలు ఏమీ తెలియకపోయినా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కెటలిస్ట్ కొన్ని స్లోగన్స్ కానీ వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు రెచ్చగొట్టడం కానీ ఎలా జరుగుతుంది, హిందూ ముస్లిం వ్యతిరేకత ఎలా ఏర్పడుతుంది అన్న విషయాన్ని చెప్పకుండా ఈ సైకిల్ చక్రాల్లో చెప్పారు. దీంట్లో కొంత హిందూ దేవతల్ని తీసుకురావడం, ముస్లిం పండగ నేపథ్యంలో హిందూ దేవతల్ని తీసుకురావడం కానీ, మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం కానీ మనం
పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ మతాల గురించి దేశభక్తుల గురించి కొట్టుకోవడానికి టైం ఉండొచ్చుగాక, కానీ ఎవరైతే పేదరికం కన్నా దిగువ లైన్లో ఉన్నారో, బిలో పవర్టీ లైన్, వాళ్ళకి ఆహారం తెచ్చుకోవడం, రోజు కడుపు నింపుకోవడమే కష్టము. ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి కులం మతం లేదు, వాళ్ళకున్నది ఒకటే ఒకటి ఆకలి అనే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం అయితే ఈ రెండో కథ ద్వారా చేశారు. ఇకపోతే మూడో కథ చార్లపిల్లి. చార్లపిల్లినే బుక్ టైటిల్గా కూడా రచయిత తీసుకున్నారు. అంటే కొన్ని కథలు చెప్పాల్సిన విషయాన్ని ఒక ఎగ్జాంపుల్తోనో సటిల్గానో చెప్పే ప్రయత్నం చేస్తారు రచయితలు. అదే ప్రయత్నాన్ని షరీఫ్ గారు చేశారు. ఆయన ఒక స్టాండ్ని తీసుకునే ప్రయత్నం, లేకపోతే ఒక సమస్యను తీవ్రంగా చెప్పే ప్రయత్నమో దీని ద్వారా చేశారు. ఇది కథ ముందే చెప్పాను కథ ఇప్పుడు ఇది 2 యాంగిల్స్తో ఉంటుందని. ఇప్పుడు జరిగే హ్యాపెనింగ్స్ పరంగా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. కామన్ పాఠకుడికి ఇది మామూలు కదా, ఒక పిల్లవాడు పావురాలను పెంచుకుంటూ ఉంటే ఒక పిల్లి వాడిని తినేస్తూ ఉంటుంది. అతను ఎంత ఏది చేద్దామన్నా సరే అది ఒక పిల్లి ఒక పావురాన్ని తిన్నప్పుడు, రెండో పావురాన్ని తిన్నప్పుడు కూడా ఓపిక పడతాడు. ఇక అతని పావురాలన్నీ చనిపోతూ ఉన్న క్రమంలో అతను దానికి ఎదురు తిరుగుతాడు. ఒక వ్యక్తిని ఆ స్థితికి తీసుకెళ్ళిపోయి అతన్ని అంతగా బాధ పెట్టి అతనికి ఏ ఆప్షన్ లేకుండా చేసినప్పుడు అతను ఎలా తిరగబడతాడు. ఇది కొంత ముస్లింలని బాధ పెడుతున్నటువంటి సందర్భమో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఫాసిజం. ఇంకా చెప్పాలంటే దీని గురించి శ్రీనివాస్ గారు అదే రాశారు. ఆయన రాసినటువంటి మాటలు చెప్తే ఈ టైటిల్ స్టోరీ కాబట్టి ఇంకొంత క్లారిటీ వస్తుంది. దీని గురించి కె శ్రీనివాస్ గారు ముందు మాటలో రాస్తూ, చార్లపిల్లి పడగ విప్పిన ఫాసిజం అని చెబుతుంది. పిల్లలు ఇష్టంగా పావురాల్ని పెంచుకుంటుంటే చాటుగా వచ్చి కబలించే పిల్లికి సమర్థకులు ఉన్నారు. పోనీలే పాపం అని ఉదాసీనత చూపేవారు ఉన్నారు. అది పావురాల్ని తిని తెగబలిసి కళ్ళ ముందే బరితెగించిన రాకాసి పిల్లిగా మారుతుంటే పిల్లవాడు అగ్గిరాముడు కాక ఏమవుతాడు. ఇది శ్రీనివాస్ గారు దీని గురించి చెప్పినటువంటి మాట. సో అందుకనే ఇది బహుశా షరీఫ్ గారు తన కథల ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో, లేకపోతే తన మనసులో ఉన్న వ్యధ కావచ్చు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో ఈ స్టోరీ మైట్ బి టైటిల్ అయ్యుండొచ్చు ఈ పుస్తకానికి. ఇకపోతే తర్వాతి కథ నల్లబండ. ఇదేమీ లేదు, కృతజ్ఞత. అంటే ముస్లిం వర్సెస్ ముస్లిం హిందూ ఇలా మతంతో సందర్భం లేకుండా ఎవరైనా సాయం చేయొచ్చు, సాయం చేసేవాడే మనిషి అన్న కోణంలో తీసుకుంటూ మత సామరస్యం కూడా తీసుకుని ఒక ముస్లిం ఒక హిందూకి ఎలా హెల్ప్ చేస్తాడో, అతను చిరిగి ఎలా కృతజ్ఞత చూపించుకునే ప్రయత్నం చేస్తాడు, ఇలా మానవత్వం అంటే ఎలా నిలబడుతూ ఉంది మతాలకు అతీతంగా అని చెప్పి ఒక నార్మల్ స్టోరీ. కానీ చదివితే మాత్రం మీరు కనెక్ట్ అవుతారు. తర్వాతి కథ వచ్చేసి పత్తి గింజలు. మనం చాలా సాధారణంగా ఒక సామెత వింటూ ఉంటాం. ఎవరైనా ఫాల్స్ గురించి చెప్తే ఏమన్నా పత్తిత్వ లేకపోతే పత్తిగింజవ ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం. అంటే జనరల్గా మనుషులు ఎవరైనా సరే తమ లోపాలని కప్పిపుచ్చుకోవడానికో, లేకపోతే తమలో లోపాలు ఉన్నా సరే తెలియకుండానే ఎదుటివారి లోపాలను ఎత్తి చూపించడం చేస్తూ ఉంటారు. సో ఈ కథలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఉమెన్ని, అటు హిందూ మతం ముస్లిం మతం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు ఒక ఉమెన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆమెని చివరికి ఎలా విక్టిమ్ చేశారు, ఎక్కడ ఏం జరిగినా సరే స్త్రీని బాధితురాలుగా ఎలా చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే బడేబీర్ నీలంరాయి ఉంగరం. నీలంరాయి ఉంగరం అన్నది ఒక జనరల్ స్టోరీ. అది దీనికి సంబంధించింది కాదు, హిందూ ముస్లిం లేకపోతే మతాలకు సంబంధించింది కాదు. ఒక భార్య ఉన్నటువంటి ఒక నీలిరాయి ఉంగరం, ఆమె చనిపోయిన తర్వాత ఆ ఉంగరం కథ తెలుసుకోవాలని భర్త అనుకోవడం, ఆ తర్వాత ఏం జరిగింది అంది. తర్వాత వచ్చేసి బాబయ్య స్వామి దర్గా. ఇది యాక్చువల్గా మామూలుగా ముస్లిమ్స్కి కథ అర్థమవుతుంది కానీ, లేకపోతే ముస్లిం జీవితాల్లో జరిగే పరిణామాలు చేస్తే నార్మల్ రీడర్కి అంతగా అర్థం కాకపోయినప్పటికీ ఈ దర్గాల చుట్టూ ఉండేటువంటి సమస్యలు కావచ్చు, ఆదరణ తగ్గిపోతున్నప్పుడు ఉండేటువంటి ఇది కావచ్చు, ఈవెన్ దర్గాలని కేవలం ముస్లిమ్సే కాకుండా హిందువులు కూడా ఎలా ఆదరిస్తూ ఉంటారు, ఎలా చందాలు ఇస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి వస్తే ఎలా చందాలు వసూలు చేస్తాం భక్తికి ఒక చిహ్నంగా, అలాగే ముస్లిమ్స్ దర్గాలకు కూడా హిందువులు కూడా అంతే ఆదరణ చూపించడం అనేది ఒక మత సామరస్య యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అన్షెడ్యూల్డ్ అంటే ఇది నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చినటువంటి కథ. ఇది మతాలకి దీనికి సంబంధించిన కథ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయ్ అనుకుంటే పొద్దున్నే 10 నుంచి 6 వరకు లేకపోతే ఏదో ఒక షిఫ్ట్ మీకున్నప్పుడు మీరు మీ జాబ్ చూసుకోవాలి. కానీ దీనికి అడిషనల్గా ఏదన్నా టాస్క్ మీ పడితే ల్యాప్టాప్ రిపేరో లేకపోతే ఇంట్లో ఏదైనా రిపేర్ చేయించుకోవడమో లేకపోతే హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎంత సతమతం అవుతారు. అది అన్షెడ్యూల్డ్ అంటే మనం ఏమీ అది వస్తుందని ఊహించము, కానీ అనుకోకుండా ఏదో ఒక ఎమర్జెన్సీ పడుతుంది, అప్పుడు మనం ఫీల్ అయ్యేటువంటి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, దాని గురించి రాసినటువంటి కథ. స్పెషల్గా ఈ కథ నాకు నచ్చింది. తర్వాతి కథ షేర్ని. ఇది కొంచెం ముస్లిం నేపథ్యంలో కొంచెం కొత్తదనాన్ని కొంచెం కొత్తగా రాసినటువంటి కథ, అంటే నాకు కొత్తగా అనిపించినటువంటి కథ. కొత్తగా పెళ్ళైనటువంటి జంట తమ చుట్టూ తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు భర్త ఎందుకు తెలుగు భాషలో ఆమెను తిడుతూ ఉంటాడు, ఆమె హిందీలో తిడితే పర్వాలేదు, తెలుగులో తిడితే మాత్రం ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో భాష యాంగిల్లో ఈ కథని చాలా కొంచెం హ్యూమరస్గా రాసినటువంటి కథ ఇది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ముస్లిమ్స్లో ఎలా ఉంటాయని కూడా చెప్పేటువంటి కథ. తర్వాతి కథ వచ్చేసి హలాల్. ఈవెన్ ముస్లిమ్స్
ఈ హలాల్ పద్ధతి గురించి వాళ్ళు పాటించే దాని గురించి ఎన్నో విమర్శలు ఉంటూ ఉంటాయి. ఒక మార్కు కూడా వాళ్ళ మీద ఒక ముద్ర కూడా పడిపోయింది. సో దాన్ని క్లియర్ చేసే నేపథ్యంలో ముస్లిమ్స్ అని కాదు, హిందూస్ అని కాదు, ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ని మతానికి ఆ సంబంధం లేకుండా ఎలా స్నేహితులుగా ఉండొచ్చు అని చెప్పేటువంటి కథ ఇది. కటికోళ్ళ పిల్లాడు. ఈ కథ బేసికల్గా ముస్లిమ్స్ అనగానే చాలామందికి ఉండేటువంటి ఇంప్రెషన్ ఏంటంటే వాళ్ళు మాంసం కొడతారు, చనిపోయిన కలేబరాలు అమ్ముతూ ఉంటారు, వాటిని వినియోగిస్తూ ఉంటారు. ఈ మార్క్ ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. సో ఆ ఇంప్రెషన్ని క్లియర్ చేసి వాళ్ళలో కటిక స్వభావం అంటే దేనికి స్పందించకపోవడం, మనుషులను చంపేస్తున్నా సరే పట్టించుకోకపోవడం, కొంచెం స్టోన్ అనుకోవచ్చు. కానీ అట్లా కాదు, వాళ్ళలో కూడా ఒక హ్యూమన్ ఉంటారు, వాళ్ళు కూడా హ్యూమన్స్లో ఆలోచిస్తారు, ప్రతి దానికి స్పందిస్తారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ కటికోళ్ళు ఎవరైతే ఈ వృత్తి చేస్తూ ఉంటారో ఆ ముస్లిమ్స్లో వాళ్ళ కొడుకు ఒక దూడను పెంచుకోవాలనుకుంటాడు, కానీ దానికి కాలు విరిగిపోతూ ఉంటుంది. సో తను దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రేమను పంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు అన్నిటినీ చంపేస్తారు కానీ మీరు పెంచుకోవడం ఏంటని చెప్పి అవహేళన చేయడం కానీ, ఈ నేపథ్యాన్ని అంతా ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ వృత్తితో సంబంధం లేకుండా ప్రతి మనిషిలో కూడా ప్రేమించేటువంటి మనసు ఉంటుందని చెప్పే ప్రయత్నం ఈ కథ ద్వారా చేశారు. గందాకూన్ ఇది నార్మల్గా స్త్రీలు ఎక్కడైనా సరే ఎక్స్ప్లాయిట్ అవ్వడము, ఆమెకు ఉన్నటువంటి నిస్సహాయతలను బట్టి పురుషులు ఆమె దగ్గర అవకాశం తీసుకోవడం, ఇదే నేపథ్యంతో సాగే కదా. ఇది ముస్లిం బ్యాక్గ్రౌండ్ అని కాదు, బ్యాక్గ్రౌండ్ ముస్లిం ఉమెన్ అయినప్పటికీ కూడా అలా మోసపోయినటువంటి ఒక స్త్రీ కథ. ఓవరాల్గా మొత్తం 13 కథలు ఇందులో ఉన్నాయి. సో మీకున్నటువంటి అవేర్నెస్ని బట్టి మీకు ఇంకొక యాంగిల్లో అయితే ప్రతి కథలు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఆలోచనలో కొంత స్పార్క్ని, మీరు చూసే విధానాన్ని కొంత మార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. అందులోనూ షరీఫ్ గారు చాలా సింపుల్గా రాశారు. అంటే మనం కొన్ని కథలు చదువుతూ ఉన్నప్పుడు మనం కొంత దాంట్లో ఇమడలేము. అంటే మన భాష, మన సంస్కృతి, లేకపోతే మన అట్మాస్ఫియర్, మన మతం వల్ల మనం చదవలేని ప్రయత్నం చదివినా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము. కానీ ఈ కథలు అలా కాదు, చదివింపజేస్తాయి, అలా అర్థం చేసుకునేలా కూడా ఉంటాయి. కాబట్టి వీలుంటే చదివే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఈ చదివి ఉండుంటే ఈ కథల పుస్తకం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.